ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రానున్న 3 గంటలు పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలు చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పొందన రాగల 3 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎండవేడి ఉక్కపోతలతో సతమతమైనటువంటి ప్రజలకు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు అయితే సంతరించుకోవడం జరిగింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి కూడా కారు మబ్బులు కమ్మేయడంతో పాటు విశాఖలో ఎదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసింది. అలాగే చూసుకుంటే ఈ రోజు మాత్రం విజయనగరం జిల్లాతో పాటు విశాఖ, అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి ప్రాంతంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడ ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే చూసుకుంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందని కూడా ముఖ్యంగా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లాతో పాటు ముఖ్యంగా మన్యం ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడతో పాటు కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ప్రాంతంలో ఎదురుమదురు వర్షాలతో పాటు పిడుగులకు కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా విశాఖలో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిన్నంతా కూడా ఒక్కసారిగా మబ్బుల వాతావరణం అయితే ఉండి చల్లని వాతావరణం కలిగినప్పటికీ ఈ రోజు ఉదయం చూసుకుంటే ఒక్కసారిగా కూడా భానుడు వేడికి ప్రజలంతా కూడా విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పశు పక్ష్యాదులతో పాటు ప్రజలు కూడా ఈ రోజు వచ్చినటువంటి ఉష్ణోగ్రతలు ఏదైతే ఉన్నాయి ఎండవేడి కారణంగా నానా అవస్థలు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గాలి లేకపోవడంతో పాటు ఎండ వేడి, మరోవైపు ఉక్కపోతలు కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వృద్ధులతో పాటు చిన్నారులు కూడా ఈ రోజు వచ్చినటువంటి ఎండ వేడికి నానా అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు పూర్తిగా విశాఖను అయితే మబ్బులన్నీ కమ్మేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షంతో పాటు దానికి తోడు ఈదురుగాలు కూడా బలంగా వీచాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి హైమాక్స్ లైట్ కు సంబంధించినటువంటి ఆ స్తంభం కూడా పూర్తిగా నేల కూలినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే భారీగా కురిసినటువంటి వర్షాల కారణంగా రహదారులన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గెడ్డలు అలాగే డ్రైనేజీలు కూడా భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా పొంగి ప్రవహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈదురుగాలుల కారణంగా చెట్టు కొమ్మలు విరిగిపడి రహదారులకు అడ్డంగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రహదారులపైన చెట్టు కొమ్మలు విరిగిపడడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించినప్పటికీ పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు సకాలంలో చేరుకుని అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలను క్లీన్ చేయడంతో వెంటనే ట్రాఫిక్ ను కూడా క్రమబద్ధీకరించారు. అయితే రానున్నటువంటి మరికొద్ది గంటల్లో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతం కావచ్చు లేదా ఇటు కాకినాడ, కోనసీమ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు అకస్మాత్తుగా కురిసిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇళ్లలోంచి బయటికి వెళ్ళినటువంటి
ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు అప్రమత్తంగా ఉన్నంత మటుకు భారీగా కురిసేటటువంటి వర్షాల కారణంగా ఏదైనా చెట్లు లేదా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద కానీ నిలబడరాదంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చెట్లు కొమ్మలు విరిగిపడడంతో పాటు హోర్డింగ్స్ కూడా నేల కూలేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యుత్ స్తంభాలు ఎత్తైనటువంటి పోల్స్ ఏవైతే ఉంటాయో దాని కింద కూడా నిలబడరాదంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఎడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు కలిగినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే అల్లూరు జిల్లా కావచ్చు లేదా పార్వతీపురం మన్యం జిల్లాలోనే అటవీ ప్రాంతాలు కలిగినటువంటి ప్రదేశంలోనే ఎక్కువగా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కురిసినటువంటి వర్షాలు ఈ ఏడాది అంత వర్షాలు లేకపోయినప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఈ వర్షాల నమోదు కారణంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలు వాగులు పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే గోదావరి కూడా వరద నీరు పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆ వర్షపు నీరంతా వచ్చి లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోతున్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి ప్రతి వర్షపు నీటి బిందువును కూడా ఒడిసి పట్టేటటువంటి విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షపు నీటిని అన్నింటినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి రిజర్వేర్లకు మళ్లించడం పాటు తద్వారా వచ్చేటటువంటి నీటిని పొదుపు చేసి త్రాగు సాగు నీరుకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మాత్రం చూసుకుంటే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఆకస్మికంగా కురిసినటువంటి భారీ వర్షాలకు వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఏంటి అంటే ఇంకా చంద్రశేఖర్ ఎన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉంది? చూసుకుంటే మరో 3-4 రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఒరిస్సా తీరంతో పాటు వెస్ట్ బెంగాల్ తీరాలు కూడా రెండు ఉత్తరాంధ్రకు సమీపంలో ఉండడంతో ఎక్కువగా ఉత్తరాంధ్ర పైన వర్షాలు కురవడంతో పాటు అటు విజయవాడ ప్రాంతంలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే రానున్నటువంటి మరికొద్ది రోజులు ఇదే వాతావరణం కొనసాగడంతో పాటు ఎక్కువగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోనే నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతి ఈ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు నమోదవడంతో పాటు కడప చిత్తూరు ప్రాంతంలో మాత్రం అడపాదడప వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. రానున్నటువంటి 4-5 రోజులు ఇదే వాతావరణం కొనసాగడంతో పాటు అనంతరం ఏదైతే వాతావరణం మార్పులతో పాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే ధోని ప్రభావం ఏదైతే ఉందో ఈ ధోని ప్రభావం కూడా దీనికి తోడైతే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.